ఫస్ట్ టైం మా ఊర్లో బతుకమ్మ చేసినందుకు ఇంత పని అయింది. తడిసి పచ్చి ముద్ద అయిపోయింది. ఏం వర్షం దేవుళ్ళ దీవెన మామూలుగా లేదు అసలు. మేము ఊరుకుంటామా? హ్యాపీ మూడ్ ఉన్నా అంటే నేను డాన్స్ చేయాల్సింది, నాతో పాటు మా ఊర్లో వాళ్ళు కూడా. సరిపోయినాం కదా అందరం. ఇంత వర్షంలో కూడా డాన్స్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇవన్నీ ఇప్పాలంటే ఎక్కలేని చిరాకు వచ్చింది. డాన్స్ చేసినప్పుడు ఇవన్నీ గుర్తురాలే. మనం నార్మల్ డ్రెస్ లో తడిస్తేనే చిరాకు వస్తుంది, అట్లాంటిది ఈ నగలు, చీరలు, పూలు బాగా తలుచుకుంటేనే ఘోరంగా ఉంది కదా. నా కాస్ట్యూమ్ అంతా తీయడానికి నాకు మినిమం ½ అన్ అవర్ పట్టింది. 5 నిమిషాలు ఎంజాయ్మెంట్ చూసుకుంటాం కానీ తర్వాత మామూలుగా ఉండదు. నిజానికి మనం 5 నిమిషాలు 2 నిమిషాలు హ్యాపీ మూమెంట్స్ మనకి ఎక్కువసేపు గుర్తుంటాయి, ఎక్కువ రోజులు గుర్తుంటాయి. పోనీలే అవన్నీ తలుచుకుంటే ఇది ఎంత జుజుబి. వర్షంలో తడిసి నా పూలు ఇంకా ఫ్రెష్ అయినాయి, ఆ ముఖమే వాడిపోయింది. పెద్ద ఏదో హెయిర్ స్టైలిస్ట్ లాగా ఒక హెయిర్ స్టైల్ కూడా వేసుకున్నా, అది ఇప్పడానికి 1 గంట పట్టింది. నాకు ఎందుకు చెప్పు సోకులు సింగారాలు. పొడు జడ ఉంది, నార్మల్ గా అల్లుకుంటే పోలే. నార్మల్ గా అల్లుకున్నప్పుడు వర్షాలు ఎందుకు పడతాయి? ఇట్లాంటి జడ అల్లుకున్నప్పుడే నా ప్రాణానికి. ఫైనల్ గా సాయి ప్రసన్న నుంచి చంద్రముఖి అయితే అయిపోయినా.